నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీలో పేపర్ లీకేజ్ దుమారం ఆగడం లేదు. జంతర్ మంతర్లో జెన్జీ ఆందోళన విరమించినా పార్లమెంటులో విపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. వర్షాకాల సమావేశాల్లో 6వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. నీట్ పరీక్ష వివాదం, లాఠీచార్జ్ ఘటనపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. యువత భవితకు భరోసా దక్కినట్లేనా? జెన్జీలు నవభారతాన్ని ఏల్తారా? రానున్న రోజుల్లో మలుపులు తప్పవా? పెన్ను పేపర్ లేకుండా పరీక్షలు సాధ్యమేనా? సిబిటి విధానంతో తలెత్తే సమస్యలేంటి? సంస్కరణల పరీక్షపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరోవైపు దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చేందుకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అవినీతి అక్రమాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమైండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ఎగ్జామ్ సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసులను 2 నెలల్లోగా దర్యాప్తు చేపట్టాలి. పేపర్ లీకేజ్కి పాల్పడిన వారికి కనీసం 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. 50 లక్షల వరకు ఫైన్ విధించనున్నారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరం జరిగితే అప్పుడు ఆ బిల్లు ప్రకారం 7 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. 10 కోట్ల వరకు ఫైన్ కూడా ఉంటుందని బిల్లులో ఉంది. యువతకు ఉజ్వల భవితే మా సంకల్పం అంటోంది కేంద్రం. లీక్ వీరుల భరతం పట్టేందుకు నడుం బిగించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవట్లేదని ఆరోపించారు. విద్యార్థులు నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయలేదన్నారు సౌరవ్ దాస్. అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు సౌరవ్ దాస్. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నాపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన చైనా గావ్, దక్షిణ కొరియా CSATలను పేపర్, పెన్సిల్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. జేఈఈ మెయిన్స్లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్నాపత్రాల క్లిష్టతలో తేడాలు రావడం ఖాయం. నార్మలైజేషన్పై వివాదాలు తలెత్తడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడావిడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది. వివిధ దేశాల్లో జెన్జీ ఉద్యమాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారత్లోనూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్తీక్ సామల గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి కార్తీక్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్కారం. సో ముందుగా కార్తీక్ గారు, మొన్నటి వరకు మీరు చేసినటువంటి ఆందోళనలు నిజంగా ఢిల్లీ మొత్తాన్ని కూడా ప్రకంపనలు సృష్టించాయి. సీజేపీకి మద్దతుగా మీరు నిలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేశారు, నైతిక బాధ్యత వహించినట్టే. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఎనేబుల్ చేశారు ఇప్పుడు చూస్తే.
అండ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ఇవాళ ప్రవేశపెడితే మరి దీనిపైన ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు చర్చకు కూర్చోవట్లేదు, దీనివల్ల ఏం సందేశం ఇద్దామని యువతకు కానీ నిరుద్యోగులకు కానీ? నిన్న మొన్నటి వరకు మీరే కదా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గొడవ చేశారు, బిల్లు తేవాలన్నారు. మరి బిల్లు తెస్తామంటే ఏంటి మీకు ఉన్నటువంటి అభ్యంతరం? మేడం, అయితే ఈరోజు మీరు ఏం చేస్తారు అనే దానిపైన చర్చ కాదు, ఎందుకు చేశారు అనే దానిపైన చర్చ. మీరు పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, ఇదంతా జరిగే పరిణామం ఎట్లయినా జరుగుతుంది. పార్లమెంట్లో చర్చ మీరు ఏం చేస్తారనే దానిపైన కాదు, ఎందుకు చేశారు, ఏం చేశారు అన్నది ప్రశ్న. ఎందుకంటే అసలు ముందు లీక్ ఎందుకు జరిగింది, దానిపైన అసలు లీక్ ఎందుకు జరిగింది అది చెప్పండి. ఫస్ట్ 1, 2, 3, 5, 10 జరిగినాయి అంటే అనుకోవచ్చు. 152 పేపర్లు మేడం, 1 కాదు 2 కాదు, 152 పేపర్లు లీక్ జరిగితే ఏం చేస్తుంది 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వం? చెప్పాలి కదా. చెప్పాల్సింది మాకు కాంగ్రెస్ పార్టీకి కాదు, చెప్పాల్సింది ఈ దేశ ప్రజలకు, ఈ దేశ యువతకి. ఎక్కడి నుంచి? సెల్ ఫోన్ వీడియోలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కాదు, ఆధారితంగా పార్లమెంట్లో చెప్పాలి. ఎందుకు పార్లమెంట్లో చెప్పాలి అంటే రేపొద్దున 100 ఏళ్ళ తర్వాత అయినా ఈ దేశంలో ఆయన ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది ఉండదు, కానీ భారతదేశ పార్లమెంట్లో ఇట్ విల్ బి రికార్డ్. ఏం చేసిండ్రు, ఏం జరిగింది అనేది ఆయన ప్రధానమంత్రిగా చెప్పాలి. అది చెప్పకుండా మీరు ఏం జరిగిందని నిరసనలు వ్యక్తం చేస్తే మీరు ఏమన్నారు? దేశంలో అల్లర్లు జరగడానికి విదేశీ కుట్ర అన్నారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏమన్నారు? దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని ఆయన అంటే నిరసనల్లో విద్రోహ శక్తులు ఉన్నారు అని, దాని కొనసాగింపుగా దేశంలో అల్లర్లు జరగడానికి విదేశీ కుట్ర, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్నారు. ఏంటయ్యా ఇదంతా నిజమా అని చెప్పేసి ఎక్స్టర్నల్ హోమ్ అఫైర్స్ని, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ని అడిగితే వారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? లేదు, అట్లాంటిది ఏం జరగలేదు, అట్లాంటి మా దగ్గర సాక్ష్యాలు ఏం లేవని అన్నాను. అంటే ఏంటి మీరేం చెప్పాలనుకున్నారు దేశానికి? ముందు దాని మీద పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేయాలి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కాదు మేము పిచ్చి కుక్కలం కాదు, మేము మంచి కుక్కలమే, పెంపుడు కుక్కలమే, మాకు రోజు పెడిగ్రీ పెడతారు, ప్రతి నెల వైద్యం చేపిస్తారు, రోజు స్నానం చేపిస్తారని ఇది చెప్పుకుంటూ తిరగాలి. ఈలోపు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఈ దేశాన్ని మరొకసారి అఖండ భారత్, నవ భారత్, వికసిత భారత్, భాయో బహనో అని చెప్పి ముందు ఇన్స్టాగ్రామ్ వీడియో ఉంటుంది, దాని వెనకాల ఒకరు పేపర్ పట్టుకొని నిలబడితే దాన్ని చూసుకుంటూ చదవడానికి కూడా చేత కాకుండా ఉంటుంది. ఈ అన్నిటి ఏంటి అంటే ఈ జరిగిన అన్ని విషయంలో కూడా వీళ్ళు కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అన్నారు. ఏంటి? 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, ప్రశ్నాపత్రాల లీకేజ్పై ఇక ఉక్కుపాదమే. ఇప్పుడు ఉక్కుపాదం ఎందుకు? 152 పేపర్లు లీక్ అయినప్పుడు ఆ ఉక్కుపాదం ఎందుకు మొప్పలేదు? అంటే దేశం ఉన్నటువంటి జెన్జీ యువత రాహుల్ గాంధీ గారిని ఇంటి మీదకి వస్తే కానీ నీకు తెలియలేదు ఏంటి ఉక్కుపాదం మోపాలని చెప్పి. ఈరోజు మీరు వచ్చి ఏమంటున్నారు? ఉక్కుపాదం మోపుతామని. యూపీఏ హయాంలో జరిగినటువంటి ఈ పేపర్ లీక్లకి మరి మీరు ఏ పాదం మోపారు? సరే, మేము ఏ పాదం మోపలే కదా. ఆ రోజు బీజేపీ పార్టీ ఏం చేసింది? ఈ రోజు రాహుల్ గాంధీ గారు అడిగితే గానీ మీరు మేల్కోరా? కాదు, మేము మేల్కోవడానికి మా చేతుల్లో ఏం లేదు కదా. ఆ రోజు మేడం, ఆ రోజు ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు, పరిజ్ఞానము, సాంకేతికత ఏంటి? ఈరోజు 2026లో ఏంటి? ఇంతకుముందు మనము ఒక పాస్వర్డ్ కానీ ఏదైనా కొట్టాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుండే, కానీ ఈరోజు వీళ్ళు మనల్ని సంతకం పెట్టేదాకా రాజీవ్ గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకెళ్తే వీరు మళ్ళీ మనల్ని తమ్ ఇంప్రెషన్ పెట్టేదాకా తీసుకొచ్చారు. సో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది కదా. గతంలో పెన్ను, పేపరు, ఎగ్జాము, స్కేల్ ఇవన్నీ ఓ పెద్ద సంచి తీసుకొని పోవాలి ఎగ్జామ్కి. ఈరోజు అట్లేం లేదు కదా, చక్కగా పోయి టైప్ చేసి ఎగ్జామ్ ఆన్లైన్లో రాసి వస్తున్నారు. సో సాంకేతిక పెరిగినప్పుడు మీకు బాధ్యత కూడా పెరుగుతుంది కదా. సో ఈరోజు మీరు ఉక్కుపాదం మోపుతామని, విద్యార్థులపైన పెట్టిన కేసులు తీసేస్తామని అన్నీ చేస్తే మీరు సరే ఇవన్నీ చేస్తామన్నారు, ఓకే. మరి ఈ పెల్లెట్ గన్లకు గాయాలైనటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు, వాళ్ళ శరీరాలకు ఆరోగ్య సంబంధమైనటువంటి వాటికి సమాధానం ఎవరు చెప్తారు? దీని గురించి చర్చ ఈరోజు పార్లమెంట్లో. సో ఏం చేస్తారనే దానిపైన కన్నా మీరు ఏం చేసినారనేది చెప్పాలి. అయితే ఒక్క నిమిషం మేడం, అయితే ఈ బీజేపీ వాళ్ళ ద్వంద్వ వైఖరి ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీకు వచ్చి దాడి చేస్తారు.
మా కార్యాలయం మీదకి వచ్చి దాడి చేసాం మా వాళ్ళు ఊరుకుంటారా? తిరిగి కొట్టారా? మీరు 10 కొడితే మేము ఒకటన్నా కొట్టామా? మీరైతే మోదీ ఇంటి ముందుకెళ్ళి నిరసన తెలిపారు. మేము కొట్లాడకు పోలే, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం హై సెక్యూరిటీ జోన్ లోకి మీరైతే వెళ్ళొచ్చు. మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. కర్రలు తీసుకొని దాడికి పోలే. కానీ ఈ రాష్ట్ర శాఖ బీజేపీ కార్యకర్తలు కర్రలు తీసుకొని గాంధీ భవన్ మీదకి వచ్చారు. మా వాళ్ళు తిరిగి 2 చప్పరిచ్చేసరికి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, బీజేపీ కార్యాలయం పైన దాడి అప్రజాస్వామికం. మరి మీరు చేసింది ప్రజాస్వామికమా? అంటే రాహుల్ గాంధీ గారు దేనికోసం పోయారు? దాడికో కర్రలు తీసుకొని గుట్టలు తీసుకొని పోలే. మా విద్యార్థులను మీరు ఈ పెల్లెట్ గన్లు పెట్టి ఎందుకు కాలుస్తున్నారు? నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లల్ని లాఠీలు ఇట్లా పెట్టి కొడితే ఓకే, ఇట్లా పెట్టి ఎందుకు కొడుతున్నారు అడగడానికి పోయిండు. అది ప్రజాస్వామ్యయుతంగా పోయిండు. పార్లమెంట్లు బాధ్యత కల పార్లమెంట్ సభ్యులు అందరు కలిసిపోయారు. కానీ మీరు కట్టెలు పట్టుకొని వచ్చారు. తిరిగి అదే కట్టెలు తీసుకొని మిమ్మల్ని 2 అపరించేసరికి అప్రజాస్వామికము ప్రజాస్వామికం ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి. చిట్ట చివరికి ఈరోజు ముఖ్యమంత్రి గారు జై యువ అనేసరికి రామచంద్రరావు గారు టక్కున మెలుకొని వచ్చి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, రాజీనామా చేయాలి. నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ అడుగుతున్నా మేడం. బీజేపీ రాష్ట్ర ఫలితాల్లో దాదాపు 20, 24, 25 రాష్ట్రాల పైన వాళ్ళ అధికారం ఉన్నారు కదా. ఒక్క రాష్ట్రంలో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది చూపెట్టండి అయ్యా, ఒక్కటి చూపెట్టండి. ఈ రోజు ఫీజు బకాయిలు ఉన్నది కూడా మా వల్ల కాదు, గతంలో ఉన్నటువంటి వాటిని మేము తీర్చుకుంటూ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో. సో ఇవన్నిటి కూడా పక్కదారి పట్టించడానికి 2.5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు కావస్తోంది. మీరు ఇంకా పాత ప్రభుత్వం పైనే నేను నెపం నెడతలేను. కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళు చెల్లించలేదు, ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది, ఈ ప్రభుత్వం ఏమన్నది వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఫినాన్షియల్. దానికి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని అంటే ఎందుకు చేయాలి? ఆయన జై యువ అని కొత్త నినాదం అందుకున్నాడు. యువతను అందరినీ కూడా సంఘటితం చేసి 21 ఏళ్లకు మీరు చదువుకోవడంతో పాటు కాదు, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలే ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసరికి అమ్మాయి ఎక్కడికో తరిపోయింది. బీజేపీ పార్టీని పూర్తిగా మమ్మల్ని ఎవడు గుర్తుపెట్టుకోవడానికి గ్రహించినటువంటి రామచంద్రరావు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడక ముందు వీళ్ళు సమాధానం ఈ గాయాలకు చెప్పాలి మేడం. ఓకే, రైట్. సో వెంకటరెడ్డి ఏం చెప్తారు? మీరు ఏం చేస్తారు అనేది మాకు అనవసరము. మీరు ఎందుకు చేశారు, ఎందుకు జరిగింది అనేది మాకు ఇక్కడ ఇంపార్టెంట్. సో పార్లమెంట్లో దానిపైన చర్చ జరగాలి తప్ప మీరేదో బిల్లు తెస్తాము, ఇప్పుడేదో ఐవాష్ యాక్టివిటీ లాగా చేస్తాము అని అంటే అవన్నీ నడవి అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాగే ఇన్స్టా వీడియోల్లో కాదు మాట్లాడాల్సింది నరేంద్ర మోదీ, పార్లమెంటులో వచ్చి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడితే అది అర్థవంతమైనటువంటి చర్చ అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడింది ఇప్పుడు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఏదో నీటి విషయంలో ఏదో చర్చకు వస్తాం, చర్చలో మాట్లాడతాం, సంస్కరణలు తీసుకొస్తాం, సపోర్ట్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు పారిపోయారు కదా. ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడే కాదు యాక్చువల్గా బిగినింగ్ ఫస్ట్ డే ఆఫ్ ద పార్లమెంట్ నుంచి వాళ్ళు పారిపోవడమే. ఎంతసేపు ఉన్నా కూడా స్టూడెంట్స్ కావాల్సిన సంస్కరణ కానీ ఒక్కటి చెప్పవాయా అని చెప్పి పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉంటే ఎక్కడ పోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ సీజేపీ అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ ముసుగులో పోతారు, వాళ్ళు అడ్డం పెట్టుకొని అది వాళ్ళ సపోర్ట్ సపోర్ట్ తీసుకొని అదే వీళ్ళకి చేతగాక వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చర్చకు రమ్మంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ఒక ఎల్ఓపి, కాంగ్రెస్ ఎల్ఓపి ఎవరన్నా ధర్నా చేస్తారండి? హిస్టరీలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటిది? సరే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వంలో ఉన్నారు కదా, 56 సంవత్సరాలు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి ఇండీసెన్సీ కార్యక్రమాలు చేసింది ఎప్పుడైనా? కాదు, దీని తర్వాత కదా జరిగింది. వాళ్ళ తర్వాత ఎందుకు పోతారు మీరు? దేనికోసం పోతారు మీరు? ఎట్లా పోతారు మీరు? నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తారా మీరు? పార్లమెంట్ ఒకవైపు నడుస్తూ ఉంటే పార్లమెంట్ చర్చకు రమ్మంటే మీరు పారిపోయి అక్కడ కూర్చుంటారు. నాకు అర్థం కావట్లేదు. పార్లమెంట్ ఎందుకు నడుస్తుంది? మీకోసమే కదా, అందరి కోసం. ఇది ఏమైనా ప్రశ్నలు ఉంటే డెఫినెట్గా మాట్లాడాల్సిన బాధ్యత. ఎక్కడ చట్టాలు ఎక్కడ చేస్తారు? పార్లమెంట్లో చేస్తారు. బిల్స్ ఎక్కడ తీసుకొస్తారు? పార్లమెంట్లో తీసుకొస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏది విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, సంస్కరణలు తీసుకురావాలనుకుంటే పార్లమెంట్లో చర్చకు రండి, మాట్లాడండి. ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఇప్పుడు కూడా అంటున్నాం, ఈ రోజు కూడా ఎందుకు పారిపోతూ ఉన్నారు మీరు? డెఫినెట్గా ఎస్, మొదటి నుంచి చెప్తా ఉన్నాం మేము. ఒకటి కాదు, మీ డిమాండ్ కాదు, వాళ్ళ స్టూడెంట్స్ కూడా చెప్పారు. యాక్చువల్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, బాధ్యత తీసుకొని చేశారు. తప్పు జరిగిందని చెప్తా ఉన్నాం. క్లియర్గా ఉంది. మేము తప్పించుకుపోవట్లే. పార్లమెంట్లో చర్చకు పెడదాము. మీ సంస్కరణలు, మీ సూచనలు కానీ అడ్వైస్ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి.
మీరు చేయలేవు 56 సంవత్సరాలు ఎక్కడ మీరు చెప్తున్నారు కదా బాధ్యత వహించారు అని చెప్తున్నారు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్తున్నారు కదా, మరి అదే పేపర్ లీక్ అయిన వెంటనే నైతిక బాధ్యత జవాబుదారితనం ఉంది, అందుకే నేను రాజీనామా చేస్తున్నానని అవుట్ రైట్ గా ఆరోజు చేసి ఉంటే ఒకటి మేడం, మీరు అనేదానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎస్ డెఫినెట్ గా. ఒకటి ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్, ఇక మరి దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావద్దా, చట్టాలను స్ట్రెంథన్ చేయొద్దా, సిస్టమ్ని కరెక్ట్ చేయొద్దా, ఎవరు చేయాలి దీన్ని? మళ్ళీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినా కూడా చేయాల్సిందే కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లీక్ అయిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసేసి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసి, ఎందుకంటే మెరిట్ విద్యార్థులకు విద్యార్థులు నష్టపోకుండా ఎట్టి పరిస్థితులు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? రాహుల్ గాంధీ అడిగిందా? సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ అడిగిందా? ఎవరు అడగలేదే. మేము చేసినాం అది స్వతహాగా తెలుసుకున్న తర్వాత 25 లక్షల మంది విద్యార్థులకి నష్టపోకుండా మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి మేము చేసినాం. మేము చేసిన తర్వాత రీ ఎగ్జామ్ కానీ రీటెస్ట్ కానీ సొంత డబ్బులతోటి, కేంద్ర ప్రభుత్వ డబ్బులతోటి, ఒక్క పైసా కూడా అడగలేదు ఎక్కడ కూడా. మళ్ళీ రీటెస్ట్ పెట్టాం, రీ ఎగ్జామినేషన్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆల్ ది స్టూడెంట్స్ యూనో ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా వెంట ఆన్ వెరీ వెల్, ఏ ఇష్యూస్ రాలేదు. అలాంటిది బాధ్యత తీసుకునే కదా చేసిందంతా కూడా. దాని తర్వాత ఇమీడియట్గా కాల్ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఒక 12-13 మందిని అరెస్ట్ చేసి జైలు పంపించాం. ఇప్పుడు చూడండి, ఎన్టీఏలో ఉన్న ఆఫీసర్స్ కానీ బ్యూరోక్రాట్స్ 47 మందిని ట్రాన్స్ఫర్, సస్పెండ్ చేసేసాం కదా. ఎవరు చెప్పారు? వీళ్ళు చెప్పిర్రా? ఒకటి సూచన చెప్పవా అంటే పారిపోతూ మీరు ఏం మాట్లాడకుండా, నాకు ఎట్లాగా 6 రోజుల నుంచి పార్లమెంటు నడుస్తలేదు. ఎందుకు నడుస్తలేదు? మీరు ఏం చెప్పలేక. రెండో పాయింట్, దీంట్లో హై పవర్ కమిటీ కూడా వేశారు, నిన్ననే వేశారు. హై పవర్ కమిటీలో 5 ఇంపార్టెంట్, అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులు, వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్. సో వాళ్ళతోటి అంటే రేపొద్దున లీక్ జరగకుండా ఏం చేయాలి, ఎట్లా మనం దాన్ని సంస్కరణలు, రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ కూడా దాంట్లో నందన్ నీలకేని గారు కానీ, లేకపోతే ఇస్రో మాజీ చైర్మన్ కానీ, వీళ్ళంతా కూడా 5 ఉన్నారు. నేను ఏమంటున్నాను, ఎక్కడ కూడా వెనక్కి తగ్గే సమస్య లేదు. ఎందుకంటే ఈ లీక్స్ ఇప్పుడే కాదు మేడం, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే కాదు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో యూపీఏ 1, యూపీఏ 2లో 85 సార్లు లీకులు జరిగినాయి. ఒక్క రిఫార్మ్ అని తీసుకొచ్చిరా? ఒక్కరినా జైలు పెట్టిరా? ఒక ముఖ్యమంత్రి రిజైన్ చేసిండా? ప్రధానమంత్రి రిజైన్ చేసిండా? ఎవరు చేయలేదు. దానికోసం అనేసి ఇప్పుడంతా కూడా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రాజస్థాన్లోనే 23 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 18 సార్లు లీక్ అయింది. 18 సార్లు అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు లీక్ అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ఏం మాట్లాడి చూడండి, ఒకసారి ఏం మాట్లాడతారు చూడండి. బड़ी సమస్య హై, అది మా పరిధిలో లేనటువంటి విషయం అన్నట్టుగా చెప్పింది కదా. మరి వీళ్ళ హయాంలో జరిగింది ఇదంతా కూడా, యూపీఏ 2 హయాంలో. ముఖ్యమంత్రికి ఎవరున్నారు? అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు. ఇలాంటిది వీళ్ళకి తెలిసి కూడా ఈరోజు బురదజల రాజకీయాలు కానీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రతిపక్షము సభలో ఉండకుండా వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోతే మీరు బిల్లులు పాస్ చేసుకుంటారా? చెప్పారు కదా, దానికోసమనే ఇప్పుడు ఎన్ని రోజులని ఉంటారు మేడం? నాకు అర్థం అంటే ప్రతిపక్షం సూచనలు సలహాలు మీకు ఏం అవసరం లేదు. ప్రతిపక్షం వాళ్ళు జేపీసీకి సూచనలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే, పంపించమని అడుగుతున్నారు కదా. సూచనలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే, సలహాలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే, జేపీసీకి పంపడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? చేస్తాం, దేనికైనా చేస్తాం. ఇప్పుడు మేము ఇన్ని రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం, దానికి కూడా రెడీగా ఉంటాం. ప్రాబ్లం ఏంటి? డెఫినెట్ చేస్తాం. అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా అండి ఒక కేంద్ర మంత్రి ప్రతిపక్షం లేకుండానే మేము బిల్లులు పాస్ చేసుకుంటాము అని అనౌన్స్ చేయడం అనేది? నేను అనేది ఏంటంటే, వీళ్ళకి చిత్తశుద్ధి లేకుంటే, ఇప్పుడు స్టూడెంట్స్ మీద ప్రేమ, అభిమానం, ఇట్లాంటి సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచన ఉందా అసలు? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు పారిపోతున్నారు చెప్పండి. పోనీ దేనికోసం పారిపోతున్నారు? మీ దగ్గర కంటెంట్ లేకనా? మీ దగ్గర ఆలోచన లేకనా? ఎందుకు పారిపోతా ఉన్నారు? మాట్లాడండి. ఎంతసేపైనా పెడతాం మేము. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపైనా మీకు టైం ఇస్తాం, దాని గురించి మాట్లాడండి. ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? కార్తిక్ హ్యాస్ ఎన్ ఇష్యూ. yes చెప్పండి మేడం. పారిపోతున్నారు అంటే సభలకు వెళ్ళి ప్రతిపక్షాలు వాకౌట్ చేయలే, సాక్షాత్తు స్పీకర్ గారే సభను అడ్జాయిన్ చేస్తున్నా, వాయిదా వేస్తున్నా అన్నారు. వాయిదా వేస్తున్నా అంటే ఎవరు సభ నడపాలి? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభ నడిపిస్తూ పెట్టాలి, బిల్లును చేస్తూ పెట్టాలి. ఆ రోజు ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్నారా? చేసినప్పుడు పేపర్ స్ప్రేలు, అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే అవతల పక్షాల నుండి పేపర్ స్ప్రేలు వాడిరు, సభలు బల్లలు దుంకొచ్చిరు, మైకులు ఇరగొట్టిరు, అంతా చేసినా కూడా సభను కంట్రోల్లో పెట్టి బిల్లు పాస్ చేస్తూ పెట్టాలి. అడ్జాయిన్ చేసినామా? సో పారిపోయినరు అనొద్దు. పారిపోయినరు అని అంటే ఏంది? మేము వాకౌట్ చేస్తే పారిపోయినట్టు. మేము వాకౌట్ చేయలే,
సాక్షాత్తు స్పీకర్ గారు సభను వాయిదా వేసారు. ఇన్ కేస్ మీరు వాకౌట్ చేసినా కూడా బిల్లులు పాస్ చేసుకుంటాము అని ఎట్లా చెప్తున్నారు. అదే చేయమనండి? ఫరక్ పడదని అంటున్నారు కదా. చేయమనండి. ఓపెన్గా చెప్పారు కదా. చేసుకోవడమనండి. మీరు ఉండండి సభలో ఉండండి, Okay. మీరు గొడవ పెట్టండి, డిస్టర్బ్ చేయండి, మరి బిల్స్ మీకు అదే కావాలా? మరి కావాలి, వీళ్ళకి కావాల్సింది అదే కదా. మాకు అదే కావాల్సింది చేస్తా అది కాదు. ఉన్నారు. ఇది మేము చేస్తా ఉన్నారు అడుగుతుంది వీళ్ళు. ఏది? అంటే ఈ 6 రోజుల గాయాలకు- నుంచి- ఈ గాయాలకు 6 రోజుల సమాధానం నుంచి చెప్పమంటున్నారు. 6 రోజుల నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఓకే రైట్ ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య ఈ పని? ఈ గాయాలకు ఎందుకు disturb చేస్తా సమాధానం. ఉన్నారు? యా ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఎట్లా పోతారు నరేంద్ర మోడీ ఇంటికి అని అడుగుతున్నారు. అరే ఇంటికి వస్తేనే అది కూడా ప్రజాస్వామ్య పార్లమెంట్ ఉంది. చట్టాలు చేయాలంటే రోడ్ల మీద చేయాలి. ఇంటి ముందుకు మేడం, వస్తే జంతర్ మంతర్ ఉంది. కాదు, జంతర్ మంతర్ ఉంది. జంతర్ మంతర్ లో కాదు నేను ఏమంటున్నా, మీకు చట్టాలు కానీ ఇంటికి బిల్స్ వస్తే తీసుకురావాలి, ఇంటికి పార్లమెంట్ కూడా కాదు. చర్చకు రావాలి. మేడం, రోడ్ల ఇంటికి మీద కూడా కాదు. చేరవాడు. నిరసన తెలపడానికి జంతర్ మంతర్ కూడా ఉంది కదా. మరి తీవ్రత మేడం, తీవ్రత యా. తీవ్రత జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న దానికన్నా తీవ్రమైనటువంటి అంశం ఇది. సో ఇమీడియట్ ఎఫెక్ట్ కోసం మీరు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి చేయాల్సి వచ్చింది. ఇంటికి పోతేనే, ఇంటి దగ్గరికి పోతే ఇంత బాధ అవుతుంది. తగిలిన మా తలకాయలు, తగిలిన దెబ్బలు, జల్లెళ్ళలాగా మారిన మా శరీరాలు, వీటికి సంబంధం ఎవరి శరీరాలు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉన్నారా దాంట్లో? విద్యార్థులు ఎవరున్నారు? విద్యార్థులు. విద్యార్థులు ముసుగులో కాంగ్రెస్ పార్టీ రాజకీయం, చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయం, కాంగ్రెస్ రాజకీయ బెనిఫిట్ కోసం విద్యార్థులు వాడుకుంటున్నారు. వీళ్ళ చేతలాక దద్దమల్లాగా అదే చెప్తున్నాను. వాళ్ళకి కాదు, కొంతమంది కాదు. ఏమంటారా, పగిలిన తలలు మాయి కావు, విద్యార్థులే. ఎవరా విద్యార్థులు? జైషా కన్నా తక్కువ ఎవరు చెప్పండి? అమిత్ షా గారు కుమారుడు ఉన్నాడు, ఆయన అట్లనే కొడతారా? ఆయన కన్నా అక్కడ కూర్చున్న విద్యార్థులు ఎవరికి తక్కువ మేడం? ఎవరి పిల్లలు వారికి ఎక్కువనే కదా. ఈ రోజు జల్లెళ్ళ మారినటువంటి ఈ కాయాలకు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇంటికి వస్తే ఇంత బాధ ఉంది. జల్లెడైనాయి శరీరాలు, జల్లెడైనాయి మేడం. కళ్ళు వలిగిపోయినాయి, తలలు వలిగిపోయినాయి, ఈపులు, ఆడపిల్లల ఈపులు ఎర్ర కందిపోయి చర్మం పగిలిపోయింది మేడం. అలా తల్లిదండ్రులకు కడుపుకొత్త రివర్స్ చూడాలి. మీకు పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు లేరు, మీకు తెలియదు ఆ బాధ ఏందో. పెళ్లి పిల్లలు ఉంటే ఆ పిల్లలకు దెబ్బ తగిలితే ఆ బాధ ఎట్లుంటో మీకు తెలుస్తుంది. మీ నేతకు కూడా లేరు కదా పెళ్లి పిల్లలు. మేము పెళ్ళే చేసుకోలే, మీరు చేసుకొని ఇడిచిపెట్టిరు. పర్సనల్ గా పోవద్దు, పర్సనల్ కాదు ఇది. పిల్లలు మేడం, పిల్లల గురించి చెప్తాం, మాట్లాడండి. పిల్లలు ఈ పిల్లలు ఉంటే తెలుస్తుండే ఆ బాధ. ఇప్పుడు మా నాయకుడికి పెళ్లి కాలేదు సార్, తెలియదు. మీకు భార్య ఉంది, పిల్లలు ఉంటే మీరు భార్యతో ముందు జీవితానికి తెలుస్తుండే. కాంగ్రెస్ పర్సనల్ ఏం లేదు, జీవితాలు కడుపు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఖతమైపోతా ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి, విద్యార్థుల ముసుగులను పోవాలి, నేనేమంటున్నా అంటే ఎన్టీ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 10-12 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. జేఈ గానీ, ఇంజనీర్, అన్ని రకాల టెస్టులు. ఇది ఒక్కటి నీట్ లో ఇది ఏంటంటే పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్. పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్వర్ట్ ఇంటూ సిబిటిగా చేద్దామని ప్లాన్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ అంటే దీంట్లో కొంతమంది కుమ్మక్కై ఎవడో దాంట్లో ఎన్టీఆర్ పనిచేసేటోడు, ఎవడో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో మీరు ఉంటే కూడా అదే పని చేసి మీరు 85 సార్లు చేసి 85 సార్లు ఏమైంది? మీరు పార్లమెంట్ సలహా ఇవ్వండి అంటాడు కదా. నేను ఈ వేదిక పంచో సలహా చెప్తున్నా మేడం. ఇస్తాం, సలహా ఇస్తాము, ఎట్లా చేయాలో మొత్తం చెప్తాం. మీరు ఏం చేస్తారు తెలుసా? అధికారికంగా మీ ఎల్పీ పార్టీ ఉంటది కదా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఉంటది కదా, దాని లెటర్ ప్యాడ్ మీద నరేంద్ర మోడీ గారు, లీడర్ ఆఫ్ ది హౌస్ గా నరేంద్ర మోడీ గారు, అట్లాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గారు ఇద్దరు సంతకం పెట్టి ఒక కాగితము స్పీకర్ గారికి ఏమని చెప్పండి. ఏంటి దీనిపైన ప్రధాన ప్రతిపక్ష నాయకులు, విపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుస్తలేదు, మా చేత అయితలేదు, కాబట్టి మీ దగ్గర ఉన్న గొప్ప సలహాలు ఏందో మాకు చెప్పండి, మేము వాటిని అమలు చేస్తామని ఒక కాగితం స్పీకర్ కి నోటీస్ ఇవ్వండి. మీరు మీకు కావాల్సిన అన్ని మేము చెప్తాం, చెప్పకపోతే అడుగురు మమ్మల్ని. సో మీరు అడగాల్సిన పద్ధతిలో అడగాలి. ఎక్కడ అడగాలి? మీరు పార్లమెంట్ లో అడగాలి, వచ్చి అడగదు. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశీ టూర్ల గురించి కావాల్సి వస్తుంది బీజేపీ వాళ్ళకి. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్ లో చర్చకు రాడు, పార్లమెంట్ లో కంటెంట్ ఉండదు, విదేశీ టూర్లలో అక్కడ ఉంటది, బయట చెప్పొస్తాడు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అమెరికా పోతాడు. వీళ్ళ కాంటాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఎంతసేపు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దించాలి, ఇదే కావాలి. నేను ఒకటి మేడం ఇప్పుడు చెప్తాను,
వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చాక 2024లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది నిర్మల్లో. ఇంటర్మీడియట్ కూడా తర్వాత మూడోది ఎస్ఎస్సి పేపర్ కళ్ళు మూసుకొని ఎగ్జామ్ 24 గంటలు వాడు కూడా పట్టుకొచ్చాం. సరే మీరు 24 గంటలు కాలేదు కదా, 24 రోజులు అయింది. 12 మంది లోపలేసినాం. రైట్, మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు అండ్ ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నాగరాజ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నాగరాజ్ గారు, పృథ్వీ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, నమస్కారం అండి. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు చూశారు కదా. సో ఈ పేపర్ లీక్, యాంటీ పేపర్ లీక్ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దాన్ని సభలో ప్రవేశపెడితే దానిపైన చర్చకు సిద్ధంగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షము ఇవాళ దానిపైన చర్చ జరగకుండా స్టిల్ ఏదైతే గత 5 రోజులుగా పార్లమెంట్ జరిగిందో అలాగే స్తంభింపజేయడానికే చూసింది తప్ప దీనిపైన చర్చ జరగాలి, విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి బిల్లు ఇది అని చెప్పేసి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అని బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ బిల్లు పైన? మీరు ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? మేడం, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఈరోజు అంటే పార్లమెంట్ సాక్షిగా ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. అయితే అసలు చర్యలు తీసుకుంటామని చెప్పేసి బీజేపీ 2024లో జరిగిన పేపర్ లీక్ సందర్భంగానే ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము బిల్లు పెడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే గతంలోనే బిల్లు ఉంది, ఆ బిల్లులో అన్ని చట్టాలు అదేవిధంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని పరంగానే మేము శిక్షలు వేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినాము, మేము ఇప్పుడు మళ్ళీ చర్చకు పెట్టినామని చెప్పేసి మళ్ళీ వీళ్ళొక వింత నాటకం ఆడుతున్నారు. వీళ్ళొక చిత్తశుద్ధి కానీ ఉంటే 2024లో ఏదైతే పేపర్ లీకేజ్ చేసిడో ఒక ప్రధాన నిందితుడు, ఆ నిందితుడుకు నిన్నగాక మొన్న బెయిల్ వచ్చి అంటే మొత్తం ఆ కేసు నుంచి పక్కకు తప్పించేశారు, మిగతా వాళ్ళకి శిక్ష చేశారు. అసలు పేపర్ లీక్ లో ప్రధాన నిందితుడిని పక్కన పెట్టేసిన పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉంది. బీజేపీ దానికి సైడ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ అంటే పేపర్ లీకేజీ జరిగిపోయింది, ఇది ఒక తప్పు జరిగింది అని చెప్పేసి ప్రజల ముందు పెట్టాల్సింది పోయి, అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి దాన్ని మళ్ళీ కవర్ చేసుకునే విధంగా మేము ఇట్లా బిల్లు పెడుతున్నాము, ఇంకోటి పెడుతున్నాము అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాం. సరే, ఒకవేళ బిల్లు పెట్టినరో ఏం పెట్టినరో సరే, వీళ్ళు చర్చకు ఒక ఓపెన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. అదే విధంగా పార్టిసిపేట్ చేసి మంచి చెడులు ఉంటే కనుక చెప్పాల్సిందే. చెప్పి బిల్లు దాంట్లో అంటే ఎన్ని రోజుల ముందు ఇచ్చారు అంటే దాంట్లో కూడా చాలా చాలా దౌర్భాగ్యం ఉంటది. ఏంటంటే అంటే రాష్ట్రంలో చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బిల్లుకు ముందు అంటే బిల్లు ఏమివ్వరు, ముందు డైరెక్ట్ గా అసెంబ్లీలోకి తీసుకొస్తారు. అటువంటిది ఏమన్నా బీజేపీ వాళ్ళు చేస్తే మళ్ళీ వీళ్ళు వ్యతిరేకించినట్టు, ఇక్కడ వ్యతిరేకిస్తా మేము వ్యతిరేకిస్తారేమో వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ చేస్తే ఎవరు చేసినా ఎక్కడ చేసినా అప్రజాస్వామ్యమైన కార్యక్రమం ఎవరు చేయరు, అధికార పార్టీ చేయొద్దు, అదే విధంగా ప్రతిపక్ష పార్టీ చేయదు. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా ఏంది, అక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద పోరాటం జరిగి ఒక లెసన్ వచ్చి ఒక రిజైన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇరుపక్షాలు కూడా చాలా తప్పనిసరి బాధ్యతాయుతమైన పరిస్థితిలో ఉండి కూడా దాన్ని తీసుకొని పరిష్కరించే వైపుగానే ఉండాలనేదే మేము చెప్పదలుచుకుంటున్నాం. లేదు మేము దాన్ని వ్యతిరేకిస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పేసి అంటే విధానపరంగానే వ్యతిరేకించాలి తప్పనిసరిగా. ఆ బిల్లులో ఏం తప్పులున్నాయి, ఒప్పులేమున్నాయి, విధానపరమైన విషయాల మీద మనం మాట్లాడకుండా అంటే వాళ్ళు కూడా అది ఎత్తుగడగా అంటే కావాలనే దాన్ని వాయిదా వేసేసి ఆ వాయిదా వేసిన దాన్ని బట్టి వీళ్ళు పక్కకు పోతారో లేదో ఇంకో కారణం చెప్తారో, వాళ్ళు పోతేనే బాగుందని చెప్పేసి అధికార పార్టీ అనుకోని ఆ విధంగానే వివరించి ఆ రకంగానే పెట్టి వాళ్ళు దూరం అయ్యేటట్టు చేసి లేదా వ్యతిరేకించేటట్టు చేసి వీళ్ళు ఎవరు లేకపోయినా పర్వాలేదు మేము బిల్లులు మాత్రం పాస్ చేసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరడానికి అవకాశం లేదు. వీళ్ళు మళ్ళీ ఒక కొత్త తప్పు చేసినట్టే బీజేపీ వాళ్ళు. అదే విధంగా వీళ్ళు చేస్తున్న పరిస్థితిని కూడా దాన్ని ఖచ్చితంగా విధానపరంగానే అడ్డుకునేటట్లు ప్లాన్ చేసుకోవాల్సిన ప్రతిపక్షం కూడా అట్లా వ్యవహరించకపోతే కూడా ప్రజాస్వామ్యానికే
గౌతమ్ గారు చాలా బాగా చెప్పారు. బట్ మనం ఒక్కసారి రాష్ట్రానికి వద్దాం, రాష్ట్ర అసెంబ్లీకి వద్దాం. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తోందా? ఇదే బిల్లుల గురించో లేకపోతే ఇంకొకటి ఏదో అర్థవంతమైనటువంటి ఒక చర్చో పవర్ పాయింట్ ప్రజెంటేషనో జరుగుతూ ఉంటే మరి బాయ్కాట్ చేసి ఎందుకు బీఆర్ఎస్ వెళ్తా ఉంది? నేతలందరూ ఎందుకు బయటికి వెళ్ళడం? వెరీ గుడ్ రోజా గారు, మంచి 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 ప్రశ్న వేశారు. అదే సమావేశంలో, అదే అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలని అంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. మా నాయకులు మాట్లాడుతుంటే మైకులు ఎందుకు కట్ చేస్తున్నారండి? మా నాయకులు మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారండి? మా నాయకులు మాట్లాడడానికి లేవగానే 8 మంది 9 మంది మంత్రులు ఎందుకు లేస్తున్నారండి? ఒకవేళ మా వాళ్ళు ధీటుగా వాళ్ళని ఎదుర్కొనైనా సరే నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మైకులు ఎందుకు కట్ చేస్తున్నారండి? ఇది ప్రజాస్వామ్యమా? అంటే దాంట్లో మేము అంటే ఏ రకంగా ఆన్సర్ చేయాలి చెప్పండి? అదే విధంగా బిల్లుల్ని కావచ్చు, లేకపోతే ఇంకోటి లోటుపాట్లని కావచ్చు, ఎట్లా మేము అంటే డిఫైన్ చేయాలి? ఇక్కడ ఎట్లా ఎదుర్కోవాలి? లేదా ప్రభుత్వానికి ఎట్లా సలహా ఇవ్వాలి, సూచన ఇవ్వాలి, ఏం చేయాలి? అంటే మేము కన్స్ట్రక్షన్ గా మాట్లాడేటప్పటికనంటే ప్రజలందరికీ విషయాలు అర్థమవుతాయని చెప్పేసి మధ్యలో ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలి? మీరు చూడలేదా? మొత్తం సమాజం చూడలేదా? మీడియా చూడలేదా? ప్రజలు చూడట్లేదా? మీరు మధ్యలో ఎందుకు దూరుతున్నారు? మేము మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? మధ్యలో రాకుండా ఉండి మా వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా విని దాన్ని లెక్కలోకి తీసుకుంటే మేము ఖచ్చితంగా అట్లా చెయ్యని పక్షంలో మేము పారిపోతే మీరు మాట్లాడొచ్చు, లేకపోతే మేము వాకౌట్ చేస్తే మీరు మాట్లాడొచ్చు. ఎన్నిసార్లు మీరు మైకులు కట్ చేశారు? ఎన్నిసార్లు ఇక అసెంబ్లీలో మైకులు కట్ చేశారు? మాట్లాడడానికి కూడా ఎన్నిసార్లు అడ్డుపడ్డ సంఘటనలు కనపడట్లేదా మనకు? వీళ్ళు పాఠాలు వీళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు మేడం. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనేమో వీళ్ళకి ప్రజాస్వామ్యం కావాలి, వీళ్ళు అధికార పక్షం ఉంటేనేమో నియంతృత్వం కావాలి వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. కాబట్టి అధికార పక్షం ఒక రకంగా ఉంటారు, వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఎక్కడైనా నియంతృత్వాన్ని కోరుకోవాలనా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాలనా అని చెప్పేసానంటే ఖచ్చితంగా ప్రజలంతా ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. కోరుకునే సందర్భంలో అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చ జరగాలి అని అనుకున్నప్పుడు ప్రతిపక్షానికి అధికార పక్షం ఎంతసేపు మాట్లాడితే ప్రతిపక్షానికి అంత టైం ఇవ్వాలి. అధికార పక్షం ఎంతైతే ప్రశ్నలు లేవనెత్తుతుందో ఆ ప్రశ్నలకు సమాధానాల్ని సావధానంగా అంతే స్థితిలో స్వీకరించాల్సిన అవసరం ఉంటది. ఇది ఏ ఒక్కరి కోసమో ఎవరింటి కోసమో పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో పని చేసేది కాదు అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడతారు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మాట్లాడి ప్రతినిధులుగా మాట్లాడే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న మంచి చెడుల్ని ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షం ఏదైతే ఆరోపణలు చేసినా లేదా సమాధానాలు చెప్పడానికి లేసినా దాని మీద ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ఇంట్రెస్ట్ గా వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది లేదా అధికార పక్షానికి ఉంటది. కానీ అటువంటిది ఏది జరగనప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది. అది ప్రతిపక్షంగా మా దగ్గర నుంచి రావచ్చు, మేము అధికార పక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి రావచ్చు. అది ఎక్కడైనా, ఇది ప్రజాస్వామ్యం, అది ఎక్కడైనా జరిగే తంతే. అందుకనే మేము పారిపోతాము ఇంకోటి చేస్తాము అని చెప్పేసి అంటే కుదరదు. అది ఎవరు చేసినా ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి, అసెంబ్లీలో ప్రతి 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 నిమిషం మీరు చూడండి. మేము మాట్లాడుతున్నప్పుడు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు, మా మాజీ మంత్రులు మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రస్తుత ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి అడ్డుపడి అసలు సమాధానం వినకుండా అడ్డుపడము, మాట్లాడము, ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్ లో జరిగే చర్చ ఏదైతే ఉంటుందో ఆ చర్చలో ఖచ్చితంగా అందరూ ఇరుపక్షాలని ఖచ్చితంగా పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయాలి, వినేటట్టు చేయాలి. అసలు గతంలో ఒక మంచి సంస్కృతి ఉండేదండి. ఏదైనా ఒక ప్రతిపక్షం వినకపోతే లేకపోతే వినేటట్లు లేదా ప్రతిపక్షం దగ్గరికి పోయి అధికార పక్షం వాళ్ళు కూర్చొని చర్చలు చేసి ఏదైనా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఒక అర్థవంతమైన చర్చ జరగాలి. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కూర్చొని మళ్ళీ నిర్ణయాలు చేసుకునే స్థితి ఉంటది. కానీ రైట్ గౌతమ్ ప్రసాద్ గారు. ఎస్. సో పృథ్వీ గారితో మాట్లాడదాం. సో పృథ్వీ గారు, పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, అలాగే ఏదైతే డిమాండ్ చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసి దానికి కూడా బీజేపీ ఒత్తిడి తెచ్చిందో, మరి ఆయన సొంతంగా ఆయనే రిజైన్ చేశారో, సరే ఏదైతే మొత్తానికి రాజీనామా అయితే చేశారు. మరి దాని తర్వాత ఇది పునరావృతం అవ్వకుండా, పేపర్ లీకేజ్లు అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే దానికి కొన్ని సంస్కరణలు తేవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లును తీసుకొస్తే ఆ బిల్లుని పైన సమగ్రమైనటువంటి చర్చ జరగకుండా పార్లమెంటును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా నమస్కారం అండి. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ల పైన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హై పవర్ కమిటీ కానీ ఎగ్జామ్లో రిఫార్మ్స్ కానీ వీటన్నిటిని ఏబీవీపీ స్వాగతిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పే ఈ ఆటలో రాహుల్ గాంధీ అరటి పండి లాంటి వాడు. ఎందుకంటే ఎవరు మేడం ఆయన? మే 13న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనీసం నీట్ పేపర్ లీకేజ్ పైన ఢిల్లీలోని ఎన్టీఏ ఆఫీస్ ముందు ఏబీవీపీ ధర్నా చేయడం జరిగింది. ధర్నాతో పాటు ఏబీవీపీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది, ఈ లీక్లను ఎట్లా అరికట్టాలని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి హైపవర్ కమిటీ కావచ్చు, ఎగ్జామ్స్ లో రిఫార్మ్స్ కావచ్చు చేయడం జరిగింది. అభిజిత్ దీప్ అనేటువంటి వ్యక్తి మే 16వ తారీఖున, మీరు క్రాస్ చెక్ చేయండి, మే 16వ తారీఖున ఈ భారతదేశానికి రావడం జరిగింది. అభిజిత్ దీప్ రావడానికి 3 రోజుల ముందే ఏబీవీపీ ఈ లీక్ల పైన ధర్నా చేయడం జరిగింది. ఇంకోటి, ఈ లీక్లు అయినాయని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, స్వయంగా ఎన్టీఏ గుర్తించి రిటిష్ పెట్టింది. అభిజిత్ దీప్ కి రావడము, కాంగ్రెస్ పార్టీని పెట్టడము, జంతర్ మంతర్ దగ్గర చేయడము, వీటన్నిటిని చూసి రాహుల్ గాంధీ భయపడి ఇది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ 56 సంవత్సరాల నవ యువకుడు ఈరోజు ప్రధానమంత్రి ఇంటి ముందు, నా వయసు 25, నేను జెన్సీ 2001, నా వయసు 2001. పృథ్వీ మీరు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. మేమేమంటున్నామంటే, ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ ఎంపీలు చట్టసభల్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు సూచనలు చేయాలి, అంతేగాని మీరు గమనించిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంతమందిని విజిటర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ పాస్ల పైన ఆ పార్లమెంట్ గ్యాలరీలో కూర్చోబెట్టి ఎవరైతే బిల్లు పైన చర్చ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అరవడము, వ్యంగ్యంగా మాట్లాడడము, సభను డిస్టర్బ్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మీ పార్లమెంట్ ని ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే కార్తీకన్నా చెప్పాలి దీని గురించి. అక్కడ జరిగేటువంటి బిల్లు ఇంపార్టెంట్, దేశం మొత్తం కూడా చర్చ జరుగుతా ఉంది. ఆ బిల్లు పైన పార్లమెంట్ సభ్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకునే అవసరం ప్రభుత్వానికి ఉంది. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాయిస్ చెప్పడానికి అక్కడ వెంకటరెడ్డి ఉన్నాడు. పృథ్వీ, ఎందుకు నువ్వు చెప్పడం? విద్యార్థిగా ఏం చెప్తావో నువ్వు చెప్పు. అక్కడ బీజేపీ వాయిస్ చెప్పడానికి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, అది చెప్పడానికి మీరు ఎందుకు పిలవాలి? నేను చెప్పేది ఫస్ట్, కంపెనీ సంతాప సభ పెట్టినట్టు గ్రూప్ 1 పేపర్ లీక్ చేసి, 10th పేపర్ లీక్ చేసి కేటీఆర్ ఏమన్నా కేటీఆర్ మీరు ఢిల్లీకి కన్ఫైన్ అవ్వండి, రాష్ట్రానికి మళ్ళీ వద్దాం కానీ ఢిల్లీకి కన్ఫైన్ అవి మాట్లాడండి. గౌతమ్ అన్న మాట్లాడుతూ నేను ఇంటర్ఫేర్ అవుతున్నా, గౌతమ్ అన్న మాట్లాడుతూ ఇంటర్ఫేర్ అవుతున్నా. ఏబీవీపీ ఖచ్చితంగా అంటే ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలను అడ్రస్ చేయండి, బట్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. పార్లమెంట్ లో చర్చ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు, దేశంలో విద్యార్థులను కూడా సఫర్ అవుతా ఉన్నారు, ఆ బిల్లుకి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలి. సభను డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా విరోధి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇంకర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జెన్జీకి సంబంధించినటువంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రి చేశారని చెప్పిండు. అక్కడ వరకు ఎందుకు? ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. దీని చేతిలో ఉంది కదా, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఏం విద్యార్థి నాయకులు సార్ మీరు? ఎక్కడ విద్యార్థి నాయకులు? విద్యాశాఖ మంత్రి చేస్తా అని చెప్తా ఉన్నావు. 2.5 ఏళ్ళు అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాగా ఈరోజు పిల్లలు చాలా ఇబ్బందులు పార్టీ అధికారులు ఉన్న రాష్ట్రాలలో ఎందుకో పెడతలేవు గదే పథకము, గదే పథకం పెడతలేవు ఎందుకు అంటున్నా. అడుగుమల పైన బీజేపీ పార్టీని ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి పథకం తెచ్చండి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కర్ణాటకలో మధు బంగారప్ప ఎడ్యుకేషన్ మాట్లాడాలంటే ఒక నిమిషం అండి, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎస్ఎఫ్ఐ, ఇప్పుడు అక్కడ నాగరాజు గారు ఉన్నారు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీ కావచ్చు, విద్యార్థి సంఘాలు ఏవైనా స్కాలర్షిప్లు రావాలి, గురుకులాల నాణ్యమైన భోజనం పెట్టాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామని కనీసం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే హాస్టల్లో ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేసేటువంటి వీళ్ళు
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతా ఉన్నారు, వీళ్ళు ఈరోజు డెమోక్రసీ గురించి మాట్లాడుతా ఉన్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నారు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడేది లాఠీ చార్జీలు వేస్తారు, కేసులు పెడతారు, జైళ్ళకు పంపుతారు. ఇక్కడ విద్యార్థులు కాలకి తీయమంటే మీరు అక్రమంగా కేసులు బనాయించారు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక నమ్మొస్తుంది మాకు. నేను ఇంకా నాగరాజ్ గారితో కూడా మాట్లాడాలి. ఎస్ నాగరాజ్ గారు, మీ వెర్షన్ ఏంటి చెప్పండి. ఎస్ మేం ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో ఈ కమిటీ సందర్భంగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా చేసి మరింత విద్యారంగంలో సంస్కరణలు ఇతరత్ర అంశాల్లో కాంగ్రెస్ కూడా పాల్పంచుకుంటే బాగుండనేది మా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, సరే కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండానే బిల్లు పాస్ చేస్తారా, లేదంటే బిల్లు పాస్ చేయడానికి స్పీకర్ ముందుకు పోవడం అనేది ఒక విధానం. అయితే మేము అడిగేది కూడా ఏమిటంటే 2024లోనే పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం 2024లోనే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? గతంలో కూడా ఇస్రో చైర్మన్ ఉన్న పనిచేసిన వాళ్ళు కమిటీలు వేశారు, చాలా మంది సలహాలు చెప్పారు. నీట్ పరీక్ష అనేది గతంలోనే ఎన్టీఏలో అక్రమాలు జరిగాయి. ఎన్టీఏ అనేది ఈ దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా చేయడానికి అవకాశం లేదు. కానీ ఎన్టీఏలో కూడా మార్పులు తేవాలి, ఎన్టీఏని కూడా ప్రక్షాళన చేయాలి. కానీ ఎన్టీఏని ప్రక్షాళన చేసిన తర్వాతనే పార్లమెంట్ లో కూడా ఈ బిల్లు పెట్టి చర్చించిన సందర్భం ఉంది. సుప్రీంకోర్టు కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎన్టీఏని కూడా ప్రక్షాళన చేయాలని. కానీ ఎన్టీఏని ప్రక్షాళన చేయకుండా ఇప్పుడు ఎందుకు ఎన్టీఏ లేకుండా మళ్ళీ పేపర్ మోల్డ్కి పోయారు? ఇందాక మాట్లాడుతూ ఎవరో బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ చెప్పాడు, 47 మందిని సస్పెన్షన్ చేశాం, 47 మందిని చర్యలు తీసుకున్నాం. 47 మంది మీద చర్యలు ఎప్పుడు తీసుకుంది బీజేపీ ప్రభుత్వం? ఆల్రెడీ పరీక్ష పేపర్ లీక్ అయ్యి రీనీట్ పెట్టి విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి, లేదంటే విద్యార్థులు తరపున మాట్లాడే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో అంటే మరి దానిపైన విచారణ చేయాలి, ఎవరు చేశారు అనేది బయటికి రావాలి కదా. ఎస్ మేము అందుకోసమనే మేమేమంటున్నామనంటే సిబిఐలో కూడా సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ లో అరెస్ట్ అయిన వ్యక్తి నిర్దోషం బయటకు వచ్చిన వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా అసలు ఆల్రెడీ చట్టం ఉన్న దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? ఎందుకు ఎన్టీఏని మీరు ప్రక్షాళన చేయలేరు? మీరే చెప్తున్నారు మేము నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే మేము రీనీట్ పెట్టాము, మేము చాలా గొప్పగా చెప్తున్నారు కదా. మీరు రీనీట్ పెట్టిన మాట గొప్పగా చెప్పుకునే మాట వాస్తవమైనప్పుడు మరి దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మంత్రే కదా. ఎందుకు 49 రోజుల పాటు ఆందోళన చేసిన తర్వాత మంత్రి రాజీనామా చేశాడు? మీరు రీనీట్ పెట్టారని అంటేనే పొరపాటు చేశాము, తప్పు జరిగిందని అని కదా అర్థం. తప్పు జరిగినప్పుడు మీరు బాధ్యత వహించింది అక్కడ 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా. ఈ రోజు కూడా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, ఈ రోజు 22 మంది విద్యార్థులు చనిపోయారు కదా. మరి ఈ కుటుంబాలకు ఎందుకు కడుపు కోత? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నకి ఇంత, వాళ్ళకి ఎందుకు ఇంత ఆక్రందన? కాబట్టి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దాకా ప్రభుత్వం స్పందించదా? లేదు, నిర్దోషులను పట్టుకొని మీరు జైలు పంపుతూ అంటున్నారు కదా. క్లియర్ గా 2024 పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టంలో మీరు పెట్టింది ఏమిటంటే సర్వీస్ ప్రొవైడర్లు కావచ్చు, లేకపోతే పరీక్ష కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఎన్టీఏలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ పరీక్షల్లో మీరు ఇందులో పరీక్ష పేపర్ లీకేజ్ చేశారనంటే కఠినంగా తీసుకోవాలని చట్టాలు చేశామని చెప్పారు, గొప్పగా చెప్పారు ఆ రోజు. మేము మాత్రమే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ అక్రమాల మీద ఏ చర్యలు తీసుకోలేదు. మేము మాత్రమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ చర్యలు తీసుకుందని మీరు గొప్పగా ప్రకటించారు కదా. ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు వరుసగా పేపర్ లీక్ అవుతున్నాయి? 2024లో పేపర్ లీక్ అయింది, ఇప్పుడు 2024లో తీసుకొచ్చినటువంటి చట్టమే గనక సరిగ్గా అమలయ్యి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటారు. ఏదైనా సరే బిల్లు తీసుకురావడం కాదు, సంస్కరణలు చేయడం కాదు, దాని అమలు తీరులోనే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. రైట్ నాగరాజ్ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు. అందుకోసమే ఈ చట్టం ఇప్పుడు పెట్టిన పార్లమెంట్ లో పెట్టిన చట్టం కూడా అవకాశం ఉంటుంది, మిస్యూజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా సంస్కరణ తేవాల్సిన బాధ్యత తీసుకుంటున్నాం. అది ఎవ్వరికి కూడా అనుమానం లేదు. ఇంకా 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 కఠినమైన చట్టాలు తీసుకొస్తాయి, ఎందుకంటే అది సరిపోవట్లేదు. అంటే 2024లో ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ 10 కోట్ల ఫైన్ కానీ డెఫినెట్గా వాళ్ళ మీద వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే అప్పుడు తీసుకొస్తే కానీ భయపడే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే ఇంతకుముందు మన కార్తిక్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను ఒక ప్రెస్ మీట్లో చిట్ చాట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? చిట్ చాట్లో జై యువ తీసుకొస్తాం, యువత గురించి మేము ఏజ్ను కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. మీరు దాంట్లో మాట్లాడే ముందల యువతకి మీరు ఇచ్చిన హామీలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం రాకముందు ఏం చెప్పారు? మీరు
ఏం చేద్దాం అనుకున్నారు? జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల అప్పుడు 2 కోట్ల ఉద్యోగాల గురించి కూడా ఉండండి, మాట్లాడారు. అది చెప్తాను. సరే అది కూడా మాట్లాడాలి కదా రీసెంట్ మరి. కదండి, రీసెంట్ కదా 2 లక్షల ఉద్యోగాలు కానీ మీరు ఎప్పటి నుంచి ఇంకా? స్క్రాప్ అన్నమాట ఇక. స్క్రాప్ ఎట్లయితే మీరు మొన్న వచ్చారు కదా, మరి. చెప్తున్నారు మొన్నే వచ్చారు, వచ్చారు, మీరే చెప్తున్నారు. మొన్నే వచ్చారు కదా. మీరు మాట్లాడే ముందల సరే మేము కొంత 45 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చినాం. ఎందుకంటే జాబ్ ఏది రోజ్గార్ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నాం. 45 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. సార్, 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వాన్ని ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2 కోట్ల ప్రభుత్వానికి ఇస్తారు. రోజుగారు నిరుద్యోగ వృత్తి 35 లక్షల కింద కండిషన్స్ అప్లై అని ఉంటుందా చదువుకోవాలి? మరి అట్లాంటి అన్నిటికీ కండిషన్ అప్లై ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం. రోజు గారు భర్తీకి ఇవ్వడం చాలా తేడా ఉంటుంది మేడం. 35 లక్షల మంది నిరుద్యోగులు, ఓకే. యువత మొత్తం కూడా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. యువత ఏది డిక్లరేషన్ ఎవరిచ్చారు? ఇది రాహుల్ గాంధీ ఆదర్శానికి వచ్చి ఛాయ్ తాగుకుంటూ అక్కడ చెప్పారు. కానీ ఎక్కడ జరిగింది? నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది ఇదంతా? 10 లక్షలు స్కాలర్షిప్ ఇస్తాడు. 15 లక్షలు అవన్నీ కూడా మాట్లాడు. కానీ 15 ఏజ్ తగ్గించట, ఏజ్ తగ్గించి యువత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వండి, యువతకి ఇవ్వండి. హామీల గురించి మాట్లాడాలంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. మీకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అదే దాని గురించి నైతిక హక్కు, రైట్. కార్తిక్, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? రేపు పార్లమెంట్ లో మీ వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నా చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్లో మేము తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఏదో చెప్పారు కదా 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఈ ముసాయిదాకు మేము వ్యతిరేకం కాదు. మేమేమంటున్నాము, ఈ బిల్లులో పారదర్శకంగా రేపటి జనరేషన్స్కి, పిల్లలకు ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మాకేమని చెప్తలేము, జేపీసీకి అంటే ఏంది, జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసి అందరి సభ్యులకు అన్ని పార్టీలకు ఇవ్వండి, అందరం కలిసి సలహాలు చెప్తామంటాం. దానికి ఇష్టం లేక ఏమంటున్నారు, వెళ్ళిపోతామంటారు. స్పీకర్ గారు సభలో నడిపించాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటది. స్పీకర్ కి గౌతమ్ అన్న సభలో మేమేదో మైక్ ఇస్తలేమని అంటున్నారు మేడం. కాదన్న, ఒక్కసారి చూడండి, దాదాపు ఏకదాటిగా 36 నిమిషాల 20 సెకండ్లు కల్వకుంట్ల తారక రామారావు గారు, అంటే ఈ ఓన్లీ ఎడిటెడ్ వర్షన్ వాళ్ళకి మాత్రమే. కానీ వాళ్ళు 1:45 నిమిషాలు, 1:10 నిమిషాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్కి పోయినప్పుడు డెఫినెట్ గా ఇష్యూ బేస్డ్ గా మాట్లాడినప్పుడు ఇది ఒకటి మాత్రం, ఇది వారి భారత రాష్ట్ర సమితిలో వారు బిట్టు కట్ చేసింది మాత్రమే 36 నిమిషాల 20 సెకండ్లు కంటిన్యూగా. అయితే ఆర్గ్యుమెంట్ కి పోయినప్పుడు డెఫినెట్ గా మైక్ కట్ చేయడం, ఇక్కడ లేవడం, అక్కడ లేవడం జరుగుతాయి. అయితే దాన్ని మనం ప్రామాణికం కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడేటప్పుడు మనం టైం ఇస్తున్నామా లేదా మాత్రమే చూడాలి. ఇంకోటి ఏంటంటే స్నేహపూరికమైనటువంటిదని ఒక మాట గౌతమ్ అని అన్నారు. అయితే ఎన్నోసార్లు శ్రీధర్ బాబు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీలో లైవ్లో వారిద్దరు పక్క పక్కన కూర్చొని చక్కగా నవ్వుకుంటూ ఒకరినొకరు అంటే సలహాలు, సూచనలు, ఒకరినొకరు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో ఈ వేదిక పై నుంచి డిమాండ్ ఏంది అంటే, ఒకటే, మీరు 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అన్నారు కదా, ఈ సస్పెండ్ చేసిన వాళ్ళు దోషులేనా? అయితే వాళ్ళకి ఆ 10 కోట్ల జరిమానా ఎప్పుడు వేస్తారో చెప్పండి. ఈ చట్టం జేపీసీ ముందుకు ఎప్పుడు తెస్తారో చెప్పండి. సాక్షాత్తు హోం శాఖ మంత్రియే విదేశీ కుట్రలు ఉన్నాయన్నారు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అయితే ఈయన పైన చర్యలు తీసుకోమని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, నాగరాజ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, కార్తిక్ గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.